అందరికీ నమస్కారం. నేను మీ గడ్డిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ యువసేన పల్నాడు జిల్లా, అలాగే నసరాపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్. ఈరోజు సంతోషించదగ్గ విషయం ఏంటంటే, మన ప్రియతమ నాయకులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ఏదైతే ఉంటాయో దానికి సంబంధించి బీసీ వెల్ఫేర్ కమిటీస్లో మెంబర్గా ఇవ్వడం చాలా సంతోషించాల్సిన విషయం. అలాగే భవిష్యత్తులో రాష్ట్ర మంత్రిగా కూడా ఆయన మనందరం కూడా చూడాలని నేను ఆశిస్తూ, ముందుగా ఈరోజు నసరాపేట నియోజకవర్గంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా గెలిచిన దగ్గర నుంచి మరి అటు పారిశుద్ధ్య కార్యక్రమాలు కానివ్వండి, ప్రజా పరిపాలన కానివ్వండి, దానికి సంబంధించి గ్రీన్ వెన్స్డే కానివ్వండి, అలాగే ప్రతి ఒక్కటి విషయంలో కూడా ఆయన ఉదయం 7:30-8 గంటలకి బయటకు వస్తే ఇంట్లో నుంచి సాయంత్రం 12 అయినా కూడా ప్రజా కార్యక్రమాల్లో మరి ముందుండి కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో గత 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా కొనసాగి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి 5 సంవత్సరాలు అధికార పక్షంలో ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా రాష్ట్ర అసెంబ్లీలో కానివ్వండి ఒక నసరాపేట నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడకుండా ఈరోజు సవతి ప్రేమ వలకబోస్తూ నసరాపేట నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు టౌన్లో ఇబ్బందికరంగా ఉన్నాయి, అలాగే ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్లో ఇబ్బందికరమైన పరిస్థితులు లైట్లు ఉన్నాయి అంటూ కొత్త నాటకానికి తెరదీశారు. అయ్యా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మీకు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, ఆ ఇదిలో మీరున్నారు, కొంచెం దానిలోంచి బయటకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే నసరాపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఉన్నంతకాలం 20 ఏళ్ళు ఉంటారు, 25 ఏళ్ళు ఉంటారు, 30 ఏళ్ళు ఉంటారు తెలీదు. ఆయన ఎంతకాలం ఉంటే అంతకాలం మీకు పని ఉండదని. ఎందుకంటే ప్రతిపక్షం ఆయనే, అధికార పక్షం ఆయనే. ప్రజా సమస్యల్ని ఏ సమస్య వచ్చినా ఆయన నా సమస్యగా భావించి పరిష్కరించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఉన్నంతకాలం మీకు ఎటువంటి పని కూడా నియోజకవర్గంలో ఉండదని సవినయంగా మనవి చేసుకుంటూ, మరి మీరు చేస్తున్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నసరాపేటలో పారిశుద్ధ్య కార్యక్రమాలన్నీ కూడా చక్కగా కొనసాగుతున్నాయి. ఏ వార్డులో ఆ వార్డులో నాయకులు అయితేనివ్వండి, అధికారులు అయితేనివ్వండి, శానిటేషన్ వర్కర్స్ అయితేనివ్వండి చక్కగా చేస్తూ ఉన్నారు. వెల్ఫేర్ హాస్టల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. కాబట్టి మీ యొక్క అసత్య ఆరోపణలు మానుకోవాలని, నసరాపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని, మీరున్నటువంటి 2014 నుంచి 19 వరకు ఉన్న కాలంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూశారు. అందుకోసమనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా సాధించినటువంటి మెజార్టీ 20,000 పైచీలకు అరవింద్ బాబు గారికి ఇచ్చి అసెంబ్లీకి పంపించడం జరిగింది. దీని మీద మీరు పగటి కలలు మానుకోవాలని, చదలవాడ అరవింద్ బాబు గారు వెంటే నసరాపేట ప్రజలు ఉన్నారని మీకు సవినయంగా మనవి చేసుకుంటూ, ప్రతి ఇంట్లో కూడా అరవింద్ బాబు గారు ఒక సభ్యుడిగా ఉన్నారని, నసరాపేట నియోజకవర్గంలో ఆయన సొంత మనిషిగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారని మీకు తెలియపరచుకుంటూ, అలాగే మీరు చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్ మోసం గ్యారంటీ అంటూ మీరు పెట్టారు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు పెన్షన్ చేస్తే ఆ రోజు 2014-19 టైంలో మీరు 19-24కి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే మా గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక రోజులోనే 1,000 రూపాయలు పెంచి మరి ఈరోజు ఇస్తా అన్నటువంటి పరిస్థితి, 4,000 రూపాయలు. అలాగే వికలాంగులకి 6,000 ఇస్తున్నటువంటి పరిస్థితి, అలాగే ఉచితంగా గ్యాసులు ఇస్తున్నటువంటి పరిస్థితి, అలాగే తల్లికి వందనం కింద ఇంట్లో బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మరి ఇవ్వటం జరిగినటువంటి పరిస్థితి. మరి ఎక్కడ మోసం జరిగింది, ఎవరిని మోసం చేశారనేటువంటి విషయాన్ని మీ అంతరాత్మకి వదిలేస్తూ, ప్రతి ఇంటిలో మేలు పొందిన వాళ్ళు సంతోషంగా ఉన్నారని, మీకు బుద్ధి చెప్పడానికి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని సవినయంగా మనవి చేసుకుంటూ, ఇటువంటి దుర్మార్గపు కార్యక్రమాలు మానుకోవాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, నేను మీ గడ్డిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ యువసేన పల్నాడు జిల్లా విద్యా